డ్రామా స్టార్ట్ అవ్వగానే మన హీరోయిన్ మింజీని చూపిస్తారు. తన గురించి తానే చెప్తూ ఉంటుంది. నా పేరు మింజీ. మా పేరెంట్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత మా ఆంటీని నన్ను చూసుకున్నారు. ఇప్పుడు ఆంటీ తన హస్బెండ్తో కలిసి అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. అందుకే కొంతకాలం వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉండమని నన్ను పంపిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. అలా మింజీ కొత్త ఊరికి వస్తుంది. 18 ఏళ్ళు ఉన్నా చూడ్డానికి మాత్రం చాలా చిన్నపిల్లల అమాయకంగా కనిపిస్తుంది. కొత్త ప్లేస్ కావడంతో తనకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఆంటీ ఫోన్ చేసి, మింజీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా? అంకుల్ జియాంగ్ కొడుక్కి నీ ఫోటో పంపించాను, అతనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు అని చెప్తుంది. సరే ఆంటీ అని మింజీ ఫోన్ పెట్టేస్తుంది. మింజీ తన సూట్ కేసుతో నిలబడి ఉండగా ఎవరో పొరపాటున తన సూట్ కేసుని కింద పడేస్తారు. దీంతో అందులో ఉన్న బట్టలన్నీ బయట పడిపోతాయి. మింజీ కంగారుగా ఒక్కొక్కటి తీసుకుని సర్దుకుంటూ ఉంటుంది. తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మరింత టెన్షన్ పడుతుంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి తనకి ఒక బొమ్మని అందిస్తాడు. అది మింజీకి చాలా ఇష్టమైన బొమ్మ. మింజీ షాకింగ్గా అతని వైపు చూస్తుంది. తను ఆ బొమ్మని తన చేతిలో పెట్టి ఇదిగో అన్నట్టుగా ఇస్తాడు. ఆ తర్వాత తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూపిస్తూ, నేనెవరో తెలుసా? ఇదిగో చూడు, నేనే అంకుల్ జియాంగ్ కొడుకుని. నా పేరు జియాంగ్. నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను నేనే. కావాలంటే ప్రూఫ్ కూడా చెక్ చేసుకొని అంటాడు. అప్పుడే మింజీకి ఆంటీ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఓహో ఇతనేనా అన్నట్టుగా జియాంగ్ వైపు చూస్తుంది. పద వెళ్దామని జియాంగ్ చెప్పడంతో మింజీ ఏమీ మాట్లాడకుండా తల ఊపి అతని వెంట నడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు జియాంగ్ ఇంటికి వస్తారు. ఇదే మా ఇల్లు అని జియాంగ్ చెప్తాడు. ఆ ఇంటిని చూసిన మింజీకి ఎక్కడో ముందే చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ విషయం తనకి గుర్తుకురాదు. నిజానికి మింజీకి తెలియని విషయం ఏంటంటే జియాంగ్కి మింజీ చిన్నప్పటి నుంచే తెలుసు. వాళ్ళు చిన్నప్పుడు కలుసుకుంటారు. కానీ ఇన్నేళ్ల తర్వాత చూసిన మింజీకి జియాంగ్ గుర్తు రావడం లేదు. జియాంగ్ ఇక నేను కిందే ఉంటాను, నువ్వు పైనున్న రూమ్లో ఉండొచ్చు అని అంటాడు. ఓకే అని మింజీ లోపలికి వెళ్తుంది. జియాంగ్ తన స్లిప్పర్స్ మార్చుకుని ఇంట్లోకి వెళ్తాడు. మింజీ కూడా తన షూస్ని తీసేస్తుంది. కానీ తన దగ్గర స్లిప్పర్స్ ఉండవు. అందుకే సాక్స్తోనే నడుస్తూ ఉంటుంది. అది గమనించిన జియాంగ్, నీకేదైనా తినాలని అనిపిస్తే చెప్పు, నేను తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. మింజీ మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా కాసేపు ఆలోచిస్తుంది. తనని చూస్తూ జియాంగ్ తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మింజీ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత తనని ఎవరికి అవసరం లేదన్నట్టుగా వదిలేశారు. చివరికి తన ఆంటీనే మింజీని తన దగ్గరికి తీసుకుంది. ఇప్పుడు మింజీకి కనీసం తనకంటూ ఒక ఇల్లు ఉందని జియాంగ్ మనసులో హ్యాపీ ఫీల్ అవుతాడు. మింజీ తన రూమ్ డోరు తెరిచి చూడగానే షాక్ అయిపోతుంది. ఆ రూమ్ మొత్తం తనకి నచ్చే విధంగా ఉంటుంది. పింక్ కలర్ వస్తువులు, బొమ్మలు అన్నీ చాలా క్యూట్గా, చైల్డిష్గా ఉంటాయి. నా లైఫ్లో ఇలాంటి రూమ్ ఎప్పుడూ దొరకలేదన్నట్టుగా మింజీ ఆ రూమ్ని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే జియాంగ్, అలా ఎందుకు చూస్తున్నావు? నీకు నచ్చినట్టు ఇక్కడ అన్నీ అరేంజ్ చేశాను. నచ్చితే అలాగే ఉంచుకో, నచ్చకపోతే నీకు నచ్చినట్టుగా మార్చుకో అని అంటాడు. మింజీ చిన్నగా నవ్వుతూ లేదు, చాలా బాగుంది అని అంటుంది. అంతే, జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మింజీ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటే జియాంగ్కి దాదాపు డాష్ ఇవ్వబోతుంది. కానీ ఐఎమ్ సారీ అని జియాంగ్ అంటాడు. ఆ తర్వాత తనకి క్లోజ్గా వచ్చి, ఇక్కడ నువ్వు ఉండబోతున్నావు కాబట్టి నీకేం కావాలన్నా నన్ను అడగొచ్చు, నీకు కావాల్సింది తప్పకుండా నేను చేస్తానని చెప్తాడు. అలా చెప్పి జియాంగ్ వెళ్ళిపోతాడు. మింజీకి మాత్రం అయ్యో తన మీద నేను ఇలా అని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత తన బ్యాగ్ని పక్కన పెట్టి రూమ్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. చివరికి నాకు కూడా ఇక్కడ ఉండే ఛాన్స్ దొరికింది. వేరే వాళ్ళ ఇల్లు అయినా ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉంది అని మింజీ అనుకుంటుంది. ఇంతలో మింజీకి ఆంటీ నుంచి మెసేజ్ వస్తుంది. మింజీ ఇంటికి వచ్చేసావా అని. అవును ఆంటీ, నేను వచ్చేసానని మింజీ రిప్లై ఇస్తుంది. ఆ వెంటనే ఆంటీ ఫోన్ చేస్తుంది. నీ యూనివర్సిటీలో అడ్మిషన్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేశాను. రేపు జియాంగ్ నిన్ను యూనివర్సిటీకి తీసుకెళ్తాడు. అతనితో వెళ్ళి అన్నీ చూసుకో. నీకేదైనా కావాలంటే చెప్పు అని అడుగుతారు. జియాంగ్కి అమ్మాయిలతో కలిసి ఉండడం అలవాట్లేదు. తను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. కాబట్టి తనని ఇబ్బంది పెట్టకుండా ఏదైనా అవసరమైతే నన్నే అడుగు, నేనే చూసుకుంటానని ఆంటీ చెప్తారు. లేదాంటీ, నేను మంచిగానే ఉంటానని మింజీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. ఏమైంది అని మించి అడగగానే తను నీకొక విషయం అడగాలని అనుకుంటున్నాను, కానీ మర్చిపోయాను. నువ్వు స్లిప్పర్స్ లేకుండా ఉన్నావు కదా, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, అందుకే ఇవి వేసుకొని కొత్త స్లిప్పర్స్ ఇస్తాడు. పర్లేదు నేను వేసుకుంటానని మించి అంటుంది. వేసుకో అంటూ జియాంగ్ వాటిని తన దగ్గరికి తీసుకొని వస్తాడు. మించి వాటిని వేసుకుంటుంది. థ్యాంక్ యూ అని జియాంగ్ వైపుగా చూస్తుంది. జియాంగ్ మాత్రం ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మింజీ మనసులో నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు, మంచి అబ్బాయిలాగానే ఉన్నాడు, అసలు నన్ను చూస్తే భయపడుతున్నట్టుగా కూడా లేడు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే జియాంగ్ మింజీని యూనివర్సిటీకి తీసుకుని వెళ్తాడు. ఇదే నీ క్లాసు, ఇవాళే నీ అడ్మిషన్, జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరమైతే నన్ను అడుగు, నేను దగ్గరలోనే ఉంటానని జియాంగ్ చెప్తాడు. సరే అని మింజీ అంటుంది. కానీ క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి మాత్రం చాలా భయపడిపోతుంది. చివరికి ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్తుంది. నేను కొత్త స్టూడెంట్ని అని చెప్పగానే అందరూ తన వైపుగా చూస్తారు. నీ గురించి నువ్వే ఇంట్రొడక్షన్ ఇవ్వు అని టీచర్ చెప్తుంది. మింజీ అందరికీ గుడ్ మార్నింగ్, నా పేరు మింజీ అని చెప్పి చిన్నగా బౌ చేస్తుంది. అందరూ తనని చూసి హాయ్ చెప్తూ క్లాప్ చేస్తారు. ఆ సీటు ఖాళీగా ఉంది, అక్కడ కూర్చో అని చెప్తారు. ఆ సీటు పక్కన యాయా అనే అమ్మాయి కూర్చుని ఉంటుంది. యాయా చూడ్డానికి చాలా క్యూట్గా బొద్దుగా ఉంటుంది. మింజీని చూడగానే యాయాకి తను చాలా నచ్చేస్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాతో ఫ్రెండ్గా ఉంటావా అని యాయా అడుగుతుంది. సరే అని మింజీ నవ్వుతుంది. కానీ యాయా మాత్రం మింజీనే చూస్తూ ఉంటుంది. ఏంటి నన్నే అలా చూస్తున్నావు అని మింజీ అడుగుతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, అందుకే చూస్తున్నానని యాయా నవ్వుతుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం జియాంగ్ బయట నుంచి గమనిస్తాడు. మింజీకి ఒక ఫ్రెండ్ దొరికిందని జియాంగ్ కూడా మనసులో హ్యాపీ అవుతాడు. మింజీ యాయాతో కలిసి బయటకు వస్తూ ఉంటే యాయా అదిగో చూడు వాళ్ళిద్దరూ వస్తున్నారని చెప్తుంది. అక్కడ జియాంగ్తో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉంటాడు. ఆ ఇద్దరికి అస్సలు పడదు. ఇద్దరు ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. చదువులో ఇద్దరు ఫస్ట్, మార్కుల కోసం పోటీ పడుతూ ఉంటారు. స్పోర్ట్స్లో కూడా ఇద్దరు బెస్ట్గా ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు ఎనిమీస్ లాగానే చూస్తూ ఉంటారు అని చెప్తుంది. ఇది చూసిన మింజీ నేను జియాంగ్కి రిలేషన్ అని వీళ్ళందరికీ తెలిసిపోతే ఏమనుకుంటారో అని మనసులో అనుకుంటుంది. అందుకని మింజీ యాయాతో కలిసి వెళ్ళిపోతూ ఉంటే జియాంగ్ ఒక్కసారిగా తన చేయి పట్టుకుని పక్కకి తీసుకుని వెళ్తాడు. యాయా ఏమైంది అని అడుగుతుంది. నువ్వు వెళ్ళుండు, నేను వస్తానని మింజీ చెప్తుంది. జియాంగ్ మింజీతో మన రిలేషన్ గురించి ఇక్కడ ఎవరికీ కూడా ఏమీ చెప్పకు, అవసరం లేని విషయాలు బయటికి వెళ్ళకూడదని చెప్తాడు. ఆ తర్వాత తనకి ఒక బస్ కార్డ్ ఇస్తూ ఇది నీకు బస్సులో వెళ్ళడానికి యూజ్ అవుతుంది, ఇంకేదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తానని అంటాడు. థ్యాంక్ యూ, కానీ మీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని మింజీ అంటుంది. నాకేమీ అవసరం లేదు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వస్తే చాలు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మీ ఆంటీకి మాటిచ్చాను, అర్థమైందా? నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు కదా, మరి నేను చెప్పింది వినాలి కదా అని అంటాడు. మింజీ చిన్నగా ఓకే అని అంటుంది. జియాంగ్కి అతని డాడీ ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉందా అని అడుగుతాడు. అవును నాన్న, తనకి ఏదైనా కావాలంటే అడిగి చేసి ఇస్తున్నాను అని జియాంగ్ కూడా చెప్తాడు. మింజీ గురించి ఆంటీ చాలా బాధపడుతున్నారని కూడా అతని డాడీ చెప్తాడు. మీరు కంగారు పడకండి నాన్న, నేనున్నాను కదా, మింజీని జాగ్రత్తగా చూసుకుంటాను అని జియాంగ్ మాటిస్తాడు. అలా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత జియాంగ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మింజీని చూపిస్తారు. మింజీ చేతిలో టిష్యూ పట్టుకుని కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది. తను కూర్చున్న సోఫా మొత్తం టిష్యూలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే ఎవరో తలుపు కొడతారు. మింజీ భయపడుతూ వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు బయట జియాంగ్ ఉంటాడు. తను చూడగానే మింజీ అంటూ భయంతో కేక వేస్తుంది. అలా ఒక్కసారిగా భయపడడంతో తన కింద పడిపోబోతుంది. వెంటనే జియాంగ్ తనని పట్టుకుని ఏమైంది అని అడుగుతాడు. మింజీ మాత్రం ఇంకా భయపడినట్టుగానే నేను ఎవరో వచ్చారేమో అని భయపడ్డాను అని మింజీ చెప్తుంది. జియాంగ్ వెంటనే ఈ ఇంటికి ఇంకెవరు వస్తారు, నేనున్నాను కదా, మరెందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మింజీ మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉందా అని జియాంగ్ అడిగినా తన ఆన్సర్ చెప్పదు. మీ పేరెంట్స్ గుర్తొచ్చి ఏడుస్తున్నావా అని అడుగుతాడు. లేదు అదేం కాదు, ఆ టీవీ చూడండి అంటూ మింజీ టీవీ వైపుగా చూపిస్తుంది. టీవీలో ఒక చిన్న అమ్మాయిని ఇద్దరు పర్సన్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చూసే మింజీ ఏడ్చిందని చెప్తుంది. జియాంగ్ నవ్వుతూ అది డ్రామా, దాన్ని చూసి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. కానీ మింజీ మాత్రం అయినా ఆ పాప చాలా పాపం కదా, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే బాధపడ్డాను అని ఆలోచిస్తుంది.
జియాంగ్ తనని ఓదారుస్తూ, నేను చెప్పేది తప్పుగా అనుకోకు. నువ్వు చిన్నప్పుడు చాలా కష్టపడ్డావని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు నీకు మంచి లైఫ్ దొరికింది. అందుకే నీకంటే మెరుగ్గా ఉన్న వాళ్ళతో, నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళతో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు. ఇప్పుడు నీ లైఫ్ బాగుంది కదా, దాని గురించి హ్యాపీగా ఉండు. ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, అర్థమైందా అని చెప్తాడు. అది విన్న మింజీకి మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగో, ఇందులో నీకు ఫుడ్ ఉంది, నువ్వు తిను అని జియాంగ్ తనకి ఫుడ్ ఇస్తాడు. నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మింజీ తను వెళ్ళిపోతుంటే చూస్తూ, తను నాతో ఇంత కేరింగ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ థ్యాంక్ యూ అని నవ్వుతుంది. ఆ తర్వాత జియాంగ్ ఇచ్చిన ఫుడ్ ఓపెన్ చేసి చూస్తే అందులో తనకి ఇష్టమైన ఫుడ్డే ఉంటుంది. అది చూసిన మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం కొత్తగా కలిసిన వాళ్ళం అనుకున్నాను, కానీ నా కోసం ఇంత జాగ్రత్తగా నచ్చిన ఫుడ్ తీసుకొచ్చాడు, చాలా మంచోడ్లాగా ఉన్నాడని అనుకుంటూ తింటూ ఉంటుంది. ఇక జియాంగ్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తాడు. అక్కడ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావురా, నీ చెల్లికి ఫుడ్ కొనిచ్చావా అని అడుగుతారు. జియాంగ్ చెల్లి కాదు, నోరు మూసుకో అన్నట్టు వాళ్ళని ఆపేస్తాడు. అతని ఫ్రెండ్స్ మాత్రం, నీ చెల్లెవరు, అసలు ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా అంటూ మింజీ గురించి అడుగుతూనే ఉంటారు. వాళ్ళు మింజీ గురించి మాట్లాడుతూ ఉండడంతో జియాంగ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మింజీ గురించి ఆలోచిస్తున్న జియాంగ్కి చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మింజీకి ఎవరూ లేని టైంలో తను చాలా బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడు జియాంగ్ తన దగ్గరికి వస్తాడు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఇదిగో ఈ క్యాండీ తీసుకో అని తనకి క్యాండీ ఇస్తాడు. మింజీ ఫస్ట్ దాన్ని తీసుకోదు, కానీ తర్వాత తీసుకుని తన వైపుగా చూస్తుంది. జియాంగ్ తనతో, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, నీ పక్కన ఎవరూ లేకపోతే నేనున్నాను కదా, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను పెద్దోన్నయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను, పింకీ ప్రామిస్ అని చెప్తాడు. అలా చిన్నప్పుడే జియాంగ్ మింజీకి మాట ఇచ్చేసి ఉంటాడు. ప్రెజెంట్ ఆ జ్ఞాపకం గుర్తుకొచ్చిన జియాంగ్ తనకి చిన్నప్పుడు జరిగిన ఏది కూడా ఇప్పుడు గుర్తులేదు, కానీ నాకు మాత్రం అన్నీ గుర్తున్నాయని అనుకుంటాడు. జియాంగ్ ఫ్రెండ్ మళ్ళీ అతన్ని ఆట పట్టిస్తూ, నీ చెల్లిని ఒకసారి మాకు ఇంట్రడ్యూస్ చేయరా, నేను నీకు మంచి బ్రదర్లాగా అవుతాను అని అంటాడు. అది విన్న జియాంగ్ అతని వైపు కోపంగా చూస్తాడు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇలా వెళ్ళిపోయాడు అని అతని ఫ్రెండ్ షాక్ అవుతాడు. జియాంగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు టేబుల్ మీద ఒక గ్లాసు పాలు కనిపిస్తాయి. దాని మీద పాలు తాగండి అన్నట్టుగా పెట్టి ఉంటుంది. జియాంగ్ చుట్టూ చూస్తాడు. మింజీ ఇక్కడ ఉందేమో అనుకుంటాడు. వెనక్కి తిరిగి చూడగానే మింజీ మెట్ల దగ్గర దాక్కుని తనని చూస్తూ ఉంటుంది. జియాంగ్ తనని చూడగానే మింజీ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తను అలా పరిగెత్తడం చూసి జియాంగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కనీసం నా కోసం పాలైనా పెట్టామని అనుకుంటూ ఆ పాలు తీసుకొని తాగుతాడు. తన మనసులో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డే అందరూ యూనివర్సిటీకి వెళ్తూ ఉంటారు. మింజీ ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ముగ్గురు రౌడీ అబ్బాయిలు తనని ఆపేస్తారు. వాళ్ళలో ఒకడు జియాంగ్ ఇచ్చిన బస్ పాస్ని చూపిస్తూ, ఇది నువ్వు పోగొట్టుకున్నావా అని అడుగుతాడు. అవును, అది నాదే, నాకు ఇచ్చేయండి అని మింజీ అడుగుతుంది. ఇంత ఈజీగా ఎలా ఇస్తాము, ఇది నాకు కావాలి అని ఆ అబ్బాయి అంటాడు. ఆ తర్వాత, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నీకు ఇస్తాను, నేను రోజు పికప్ డ్రాప్ కూడా చేస్తాను, నువ్వు చాలా అందంగా కూడా ఉన్నావంటూ మింజీని ఆట పట్టిస్తారు. మింజీ చాలా భయపడిపోతుంది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది. హలో, ఎక్కడికి వెళ్తున్నావు, నేను నీ బాయ్ ఫ్రెండ్ని అన్నాను కదా, ఇక నుంచి నీకు హెల్ప్ చేయడానికి నేనే ఉన్నాను అంటూ ఒక అబ్బాయి తనని ఆపేస్తాడు. అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయికి గట్టిగా ఒక దెబ్బని వేస్తాడు. నా చెల్లి మీద చెయ్యేస్తావా అని జియాంగ్ కోపంగా అంటాడు. ఆ అబ్బాయి, నీ చెల్లెలా, అది నాకు తెలీదు అని అంటాడు. జియాంగ్ కోపంగా, నా చెల్లెలు కాకపోయినా ఇలాగే చేసేవాడివా, ఇక నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. జియాంగ్ని చూసి ఆ ముగ్గురు అబ్బాయిలు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మింజీ మాత్రం చాలా భయపడిపోయి అక్కడే నిలబడి ఉంటుంది. జియాంగ్ తన దగ్గరికి వెళ్ళి బస్ కార్డు తీసుకుని తన చేతిలో పెడతాడు. మింజీ మాత్రం ఏడుస్తూ ఉంటుంది. తను ఎంత భయపడిందో జియాంగ్కి అర్థమైపోతుంది. నేనే నిన్ను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తనని తనతో తీసుకెళ్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి తింటారు. జియాంగ్ మింజీ కోసం స్ట్రింప్ తీసుకుని స్వయంగా పీల్ చేసి ఇదిగో అంటూ ఇస్తాడు. మింజీ ఏం మాట్లాడకుండా తీసుకుని తినేస్తుంది. జియాంగ్, ఆ అబ్బాయిల గురించి నువ్వు అసలు బాధపడాల్సిన
చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళని చూసుకుంటానని అంటాడు. థ్యాంక్ యూ అని మించి చెప్తుంది. ఇక మీద వాళ్ళు ఇలాంటి పని చేయకుండా నేను చూసుకుంటాను. ఏదైనా జరిగితే వెంటనే నాతో చెప్పు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే ఇలాంటి వాళ్ళు చాలామంది నిన్ను ఇబ్బంది పెట్టడానికే చూస్తారు. కానీ అందుకని వాళ్ళలో ఎవరిని ఓకే చేయకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా అని జియాంగ్ చెప్తాడు. అలాగే నీకు ఇంకెవరైనా అబ్బాయి నచ్చాడా అని అడుగుతాడు. దానికి మించి లేదు, నాకెవరూ నచ్చరు, నా చుట్టూ అసలు అబ్బాయిలే ఉండరు అని అంటుంది. కొద్దిసేపు ఆలోచించి నా చుట్టూ ఉన్న అబ్బాయి మీరొక్కరే, కాబట్టి నాకు ఎవరైనా నచ్చితే అది మీరే అయి ఉంటారు అని అంటుంది. ఆ మాట విన్న జియాంగ్ ఒక్కసారిగా తన వైపుగా చూస్తాడు. ఇప్పుడు నువ్వేమన్నావని అడుగుతాడు. మించి వెంటనే అది నేను సరదాగా అన్నాను, నా చుట్టూ ఉన్న అబ్బాయి మీరొక్కరే కాబట్టి ఎవరైనా నచ్చితే మీరే నచ్చుతారని అన్నాను అని అంటుంది. జియాంగ్ తనకి క్లోజ్గా వెళ్ళి నన్ను లైక్ చేస్తానని అలా చెప్పకూడదు, అర్థమైందా అని చెప్తాడు. అలా చెప్పి అక్కడే కూర్చుంటాడు. ఇక జియాంగ్, నీ ఆంటీ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పింది, అందుకే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇక నీ ఫుడ్ అయిపోయింది కాబట్టి నీకు క్లాస్ ఉంది, ఇక నుంచి మర్చిపోకుండా నా దగ్గర ట్యూషన్కి రావాలి, నీ గ్రేడ్స్ కూడా బాగా ఉండాలి, ఓకేనా అని అడుగుతాడు. ఓకే అని మించి చెప్తుంది. కొంతసేపటి తర్వాత మించి జియాంగ్ రూమ్కి వస్తుంది. అక్కడ జియాంగ్ కనిపించడు. టేబుల్ మీద ఒక ఫోటో ఉంటుంది. అందులో జియాంగ్ తన అమ్మతో కలిసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మించి ఆ ఫోటో చూసి చిన్నగా నవ్వుతుంది. అప్పుడే వెనక్కి తిరిగి చూస్తే జియాంగ్ అక్కడికి వస్తాడు. మించి వెంటనే వెనక్కి తిరిగి నిలబడుతుంది. సారీ, మీరు వస్తారని నాకు తెలీదు అని చెప్తుంది. జియాంగ్ పర్లేదు, కానీ నెక్స్ట్ టైం లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలి, ఓకేనా అని చెప్తాడు. ఓకే అని టేబుల్ మీద ఉన్న ఫోటో వైపుగా చూపిస్తూ మీ అమ్మ చాలా అందంగా ఉన్నారని అంటుంది. అవును అని జియాంగ్ అంటాడు. కానీ ఆ ఫోటోని చూస్తూ తన ఫేస్లో బాధ కనిపిస్తుంది. జియాంగ్ అమ్మ ఇప్పుడు లేరని మింజీకి అర్థమవుతుంది. మింజీ కూడా తన మనసులో మీరు మాత్రమే కాదు, నేను కూడా ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే ఉన్నానని అనుకుంటుంది. ఇద్దరి జీవితాల్లోనూ ఒంటరితనం ఉందని ఆ క్షణంలో ఒకరికొకరికి అర్థమవుతుంది. జియాంగ్ సరే క్లాస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మింజీకి చదువు చెప్పడం మొదలు పెడతాడు. నెక్స్ట్ రోజు మించి మళ్ళీ క్లాస్కి వస్తుంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చుంటారు. అప్పుడే అక్కడున్న ప్రొఫెసర్ అందరితో మీరు మంచి ర్యాంక్ సాధిస్తేనే మీరు కోరుకున్న యూనివర్సిటీకి వెళ్ళగలుగుతారు, అందుకే తొందరలో ఎగ్జామ్ ఉంది, ఎవరూ మర్చిపోవద్దు, అందరూ బాగా చదవండి అని చెప్తాడు. అది విన్న మించి ఎలాగైనా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మించి జియాంగ్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంట్లో ఎవరో కొత్త పర్సన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూస్తే అక్కడ ఒక ఆంటీ ఉంటారు. ఆవిడ ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చే కుక్. జియాంగ్ని చూసి ఈ అమ్మాయి ఎవరు, నీ ఫ్రెండా అని అడుగుతుంది. అవును, తనకి కూడా ఫుడ్ రెడీ చేయండి అని జియాంగ్ చెప్తాడు. సరే అని ఆంటీ వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత మింజీని చూసి నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది, తనకి ఏమి ఇష్టమో చెప్పు, అదే వండుతానని అంటుంది. అది విన్న మింజీ నవ్వుతుంది. తర్వాత మించి ఆంటీకి అసలు విషయం చెప్తుంది. ఆంటీ, మీరు అనుకుంటున్నట్టుగా నేను అతని ఫ్రెండ్ని కాదు, నిజానికి నేను ఇతనికి స్టెప్ సిస్టర్ లాంటి దాన్ని. మా ఆంటీ జియాంగ్ వాళ్ళ డాడీ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ప్రెసెంట్ అబ్రాడ్లో ఉంటున్నారు, అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను అని చెప్తుంది. అది విన్న ఆంటీ షాక్ అయిపోతుంది. ఏంట్రా, నువ్వు నాతోనే ఆటలాడుతున్నావా అని జియాంగ్ని చిన్నగా ఒక దెబ్బ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అన్నీ రెడీ చేశాను, భోజనం చేసిన తర్వాత ప్లేట్లు మాత్రం కడిగి పెట్టండి, బాయ్, రేపు వచ్చి వంట చేస్తానని చెప్పి వెళ్ళిపోతారు. ఇక మించి ఫుడ్ చేయడానికి రెడీగా కూర్చుంటుంది. జియాంగ్ తన కోసం స్ట్రింప్లని స్వయంగా పీల్ చేసి తనకిస్తాడు. అది చూసి మింజీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ చెప్పిన మాటలు తనకి గుర్తుకొస్తాయి. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని. జియాంగ్ కూడా మర్చిపోకు, నీకు క్లాస్ ఉంది, బాగా చదవాలి, అప్పుడే నీ మార్కులు ఇంకా ఇంప్రూవ్ అవుతాయి, నువ్వు యూనివర్సిటీలో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి కదా అని చెప్తాడు. ఓకే ఓకే, నేను బాగా చదువుతానని మింజీ అంటుంది. అయితే మింజీకి మాత్రం ఒక భయం ఉంటుంది. వీళ్ళందరితో నేను పోటీ పడి మంచి మార్క్స్ తెచ్చుకోగలనా అని ఆలోచిస్తూ ఉంటుంది. జియాంగ్, నువ్వు నీ గోల్ కోసం నిజంగా ట్రై చేస్తే తప్పకుండా విన్ అవుతావు, వచ్చే సెమిస్టర్లో ఎలాగైనా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా అని అంటాడు. సరే, తప్పకుండా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని మింజీ మాటిస్తుంది. ఆ రోజు నుంచి జియాంగ్ మింజీకి ప్రతిరోజు ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మింజీ కూడా యూనివర్సిటీలో ఇంట్లో ఎక్కడున్నా చదువుతూనే ఉంటుంది. నిద్ర వస్తున్నా కూడా చదువుని మాత్రం ఆపదు. అలా కష్టపడి చదువుతున్న మింజీని చూసి జియాంగ్ హ్యాపీ అవుతాడు.
కొంతకాలం తర్వాత మించి తన మార్కులు చూసుకుని చాలా హ్యాపీగా జియాంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. చూడండి, నా మార్కులు వచ్చాయని చూపిస్తుంది. జియాంగ్ చూసి పర్లేదు, మంచి మార్కులే వచ్చాయి, కానీ నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి అని చెప్తాడు. మించి కూడా తల ఊపుతుంది. నెక్స్ట్ యూనివర్సిటీలో జియాంగ్ ఎప్పటిలాగే గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే మించి అటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది. జియాంగ్ తన వైపు చూస్తూ ఉండడాన్ని గమనించిన అతని ఫ్రెండ్, ఏంట్రా ఆ అమ్మాయిని చూస్తున్నావని అడుగుతాడు. జియాంగ్ ఏం లేదు, సరదాగా చూస్తున్నానని అంటాడు. అతని ఫ్రెండ్, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నేను తనని సూపర్ మార్కెట్లో కూడా చూశాను, చాలా క్యూట్గా ఉంది, తన పేరు మించి కదా అని అంటాడు. అది విన్న జియాంగ్ ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మించి యూనివర్సిటీలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జియాంగ్కి అస్సలు పడని ఇంకో అబ్బాయి ఎదురుగా వస్తాడు. అతను మింజీతో మాట్లాడడానికి వస్తాడు. అతన్ని చూసిన మింజీ ఒక్కసారిగా నవ్వుతుంది. నిజానికి అతను మింజీకి కజిన్. చాలా డేస్ తర్వాత అతన్ని చూసినందుకు మింజీకి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు. మింజీ ఇద్దరి వైపు చూస్తూ నిలబడిపోతుంది. జియాంగ్ ఆ అబ్బాయిని చూసి, నా సిస్టర్తో నీకేంటి పని అని అడుగుతాడు. అతను నా కజిన్ అని మింజీ చెప్తుంది. అతను వెంటనే, అవును, నేను తనకి నిజమైన కజిన్ని, నీలాగా జస్ట్ స్టెప్ బ్రదర్ని కాదు అని జియాంగ్ని కౌంటర్ చేస్తాడు. అంతే, ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. జియాంగ్, ఇక్కడ విను, తను ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది, తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని అంటాడు. కజిన్, కానీ తను నా కజిన్ అని అంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడాలని మింజీతో చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాంగ్ వైపు చూస్తూ తనకి దూరంగా ఉండు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జియాంగ్కి మాత్రం చాలా కోపం వస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మింజీ జియాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా జియాంగ్ కనిపించడం లేదు. ఇంత టైం అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన కజిన్ అక్కడికి వస్తాడు. నేనే నిన్ను డ్రాప్ చేస్తానని అంటాడు. వద్దు, నేను నా బ్రదర్తో వెళ్తానని మించి చెప్తుంది. కానీ కజిన్ రా అంటూ తనని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కజిన్, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నేను చెప్పేదానికి నిజాయితీగా ఆన్సర్ చెప్పు. జియాంగ్ నీకు నిజంగా నచ్చాడా అని అడుగుతాడు. మింజీ, అతను అంకుల్ జియాంగ్ కొడుకు, నాకు బ్రదర్ లాంటివాడు అని చెప్తుంది. కజిన్, అంకుల్ జియాంగ్ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. మింజీ అసలు విషయం చెప్తుంది. మా ఆంటీ అంకుల్ జియాంగ్ డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, అందుకే నేను జియాంగ్తో కలిసి ఉంటున్నాను అని అంటుంది. కజిన్, అది ఏమైనా సరే నువ్వు అతనికి కొంచెం దూరంగా ఉండు. అతను మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. అతని వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అంటాడు. మింజీ కూడా సైలెంట్గా తల ఊపుతుంది. ఇక జియాంగ్ తన డాడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా, జాగ్రత్తగా ఉండు అని అడుగుతాడు. నాకేమీ లేదు నాన్న, నేను బాగానే ఉన్నానని జియాంగ్ చెప్తాడు. ఆయన అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తాడు. జియాంగ్ కూడా ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత తన అమ్మ ఫోటోని చూస్తూ కాసేపు అలాగే ఉంటాడు. జియాంగ్ మించి ఇంకా ఇంటికి రాలేదని ఆలోచిస్తూ ఉంటాడు. అతని అమ్మ ఫోటోని టేబుల్ మీద పెట్టబోతూ ఉండగా ఒక్కసారిగా కరెంటు పోతుంది. కరెంటు పోయిన వెంటనే జియాంగ్ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తనకేదో భయంకరమైన జ్ఞాపకం గుర్తొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అతని డాడీ తనని ఒక అల్మరాలో బంధించినట్టుగా ఒక భయంకరమైన సీన్ మళ్ళీ మళ్ళీ అతని మనసులో కనిపిస్తుంది. ఎవరో చిన్న పిల్లాన్ని కొడుతున్నట్టుగా సౌండ్స్ అతని చెవుల్లో వినిపిస్తాయి. ఆ జ్ఞాపకాలతో జియాంగ్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. అదే టైంలో మించి ఇంటికి వస్తుంది. కరెంట్ ఎందుకు పోయింది అని అనుకుంటూ లోపలికి వస్తుంది. అప్పుడే జియాంగ్ కింద పడిపోయి ఉండడం చూస్తుంది. చుట్టూ పూర్తిగా చీకటిగా ఉంటుంది. జియాంగ్, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి మింజీ భయంగా పిలుస్తుంది. వెంటనే లైట్ ఆన్ చేసి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏమైంది మీకు అని పదే పదే అడుగుతుంది. మింజీని చూడగానే జియాంగ్కి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏం లేదు, నాకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇవ్వవా అని అడుగుతాడు. మింజీ వెంటనే వెళ్ళి మందులు తీసుకొచ్చి తనకిస్తుంది. జియాంగ్ మందులు వేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ అవుతాడు. మింజీ తన ఫోన్లో లైట్ ఆన్ చేసి తన దగ్గర కూర్చుంటుంది. నేను ఇక్కడే ఉన్నాను, మీకేం కాలేదు కదా, అసలు మీకేమైంది అని అడుగుతుంది. జియాంగ్ ఏం లేదు, నేను బాగానే ఉన్నానని అంటాడు. కానీ మించి వదలకుండా నిజం చెప్పండి, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు జియాంగ్ తన గురించి అసలు విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, దాని ప్రభావం అప్పుడప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, నాకు భయం వేస్తుంది, కొన్నిసార్లు స్పృహ కూడా తప్పిపోతుంది అని చెప్తాడు. మించి తన వైపుగా చూస్తూ ఉంటుంది. జియాంగ్ తనని చూసి, నువ్వేదో చూసి భయపడుతున్నట్టుగా ఉంది, నన్ను చూస్తే నీకు భయంగా అనిపిస్తుందా అని అడుగుతాడు. మించి వెంటనే నాకు అసలు భయంగా లేదు, మిమ్మల్ని చూస్తే నాకు భయం
భయం కంటే బాధగా అనిపిస్తుంది. మీకు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే చెప్పండి. చెప్పాలని అనిపించకపోతే పర్లేదు, కానీ మీకు ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడే జియాంగ్ వెనక్కి తిరిగి తన అమ్మ ఫోటో వైపుగా చూస్తాడు. తను మా అమ్మ. ఇప్పుడు నన్ను జియాంగ్ అని పిలుస్తున్న మా నాన్న అని నువ్వు అనుకునే జియాంగ్ నా బయాలజికల్ ఫాదర్ కాదు అని తన గతం గురించి జియాంగ్ మింజీకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మా అమ్మకి ఇంతకు ముందే పెళ్ళైంది. ఆవిడ ఫస్ట్ హస్బెండ్ ఒక తాగుబోతు. అతను మా అమ్మని చాలా టార్చర్ చేసేవాడు. ఒకసారి నన్ను 5 రోజుల పాటు ఒక అల్మరాలో బంధించి పెట్టాడు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ చీకట్లో నేను చాలా కష్టపడ్డాను. దానివల్ల నేను మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోయాను. అప్పటి నుంచి ఆ భయం నన్ను వెంటాడుతూనే ఉంది. తర్వాత మా అమ్మ ఆ పర్సన్ నుంచి డివోర్స్ తీసుకుని అంకుల్ జియాంగ్ని పెళ్లి చేసుకుంది. అంకుల్ జియాంగ్ చాలా మంచోళ్ళు. నన్ను మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను సొంత కొడుకులాగే చూసుకున్నాడు. నా పేరును కూడా ఆయన్ని జియాంగ్గా మార్చారు. తన పేరు నా పేరులో ఉండాలని అలా చేశారని చెప్తాడు. కానీ జియాంగ్ ఎక్కువ కాలం వాళ్ళతో ఉండలేకపోతుంది. ఆవిడ చనిపోతుంది. అమ్మ చనిపోయిన తర్వాత కూడా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. తర్వాత మీ ఆంటీని కలిశారు. వాళ్ళిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ నన్ను వదిలేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు అని చెప్తూ జియాంగ్ తన గతాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తాడు. అప్పుడే కరెంటు తిరిగి వస్తుంది. మించి జియాంగ్ వైపు చూస్తూ మీకు ఆ జ్ఞాపకం గుర్తొచ్చి బాధపడుతున్నారా అని అడుగుతుంది. జియాంగ్ ఏమీ మాట్లాడు. మించి తన్ని ఓదారుస్తూ మీరు బాధపడకండి. ఇక నుంచి నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని చూసి నేను ఎప్పుడు భయపడను. మీరు కూడా నన్ను చూసి భయపడకండి. నేను మీతోనే ఉంటే నాకు అంతే చాలు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న జియాంగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మించి నిద్రపోతూ ఉంటుంది. కలలో జియాంగ్ చేతిని పట్టుకుని ఎక్కడికో పరిగెడుతున్నట్టుగా తనకి అనిపిస్తుంది. అంతలో ఒక్కసారిగా మెలకు వచ్చి చూస్తే తను జియాంగ్ బెడ్రూమ్లో ఉంటుంది. అయ్యో, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మించి భయపడిపోతుంది. నాకు అసలేమీ గుర్తులేదు అని అనుకుంటూ వెంటనే బెడ్ నుంచి దిగుతుంది. కిందికొచ్చి చూస్తే బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీగా ఉంటుంది. జియాంగ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడా అని అనుకుంటుంది. అతని ముందు కూడా పడకూడదని అనుకుని బయటికి పరిగెత్తడానికి చూస్తుంది. అప్పుడే జియాంగ్ ఎక్కడికి వెళ్తున్నావు, ముందు తిన్న తర్వాత వెళ్ళొచ్చు అని అంటాడు. మింజీ వద్దు, నాకు క్లాస్కి లేట్ అవుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తను అలా పరిగెత్తడం చూసిన జియాంగ్ నవ్వుకుంటాడు. ఇక యూనివర్సిటీలో క్లాస్ జరుగుతూ ఉంటే టీచరు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అందరూ తప్పకుండా మీ పేరెంట్స్ లేదంటే గార్డియన్ని తీసుకొని రావాలి, మర్చిపోద్దు అని చెప్తుంది. అది విన్న మించి ఒక్కసారిగా బాధపడుతుంది. నా కోసం ఎవరు వస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. తను తన డాడీకి ఫోన్ చేయాలని డిసైడ్ అవుతుంది. మించి ఇక తన డాడీకి ఫోన్ చేస్తుంది. నాన్న, రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, మీరు వస్తారా అని అడుగుతుంది. ఆయన నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు రావడం కుదరదు, నీ గార్డియన్ని తీసుకెళ్ళు, లేదంటే మీ అమ్మని అడుగు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మింజీకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆంటీ కూడా రాలేరు, కనీసం అమ్మ నేనే అడుగుదామని అనుకుని ఆవిడికి ఫోన్ చేస్తుంది. అమ్మ, నీ తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు, అతను వదిలి నేను ఎలా రాగలను, నాకు రావడం కుదరదు, మీ డాడీని అడుగు అని ఆవిడే ఫోన్ కట్ చేస్తుంది. మింజీకి ఇక ఎవరు తన కోసం రారని అర్థమవుతుంది. తను బాధపడుతూ ఏడుస్తుంది. అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. మించి బాధగా ఉండడం చూసి తనకి ఏదో తాగడానికి ఒక కషాయం లాంటి డ్రింక్ ఇస్తాడు. ఇదిగో ఇది తాగు అని అంటాడు. ఇదెందుకు అని మించి అడుగుతుంది. నీకు కడుపు నొప్పి తగ్గుతుంది అని జియాంగ్ చెప్తాడు. అప్పుడే మించికి అర్థమవుతుంది తనకి పీరియడ్స్ వచ్చాయని. జియాంగ్ గమనించి తనకి నొప్పి ఉంటుందని అనుకుని ఈ డ్రింక్ తీసుకొని వస్తాడు. నిజానికి మించికి పెద్దగా నొప్పి ఏమీ లేకపోయినా జియాంగ్ తన కోసం తీసుకొని వచ్చాడని అది తాగేస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం పేరెంట్స్ని పిలిచారని జియాంగ్కి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ డే ఇక మించి యూనివర్సిటీకి వస్తుంది. అక్కడ అందరి పేరెంట్స్ గార్డియన్స్ వస్తూ ఉంటారు. కానీ మించి పేరెంట్స్ మాత్రం ఎవ్వరూ కూడా రారు. టీచర్ వచ్చి మీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతుంది. మించి ఏదో చెప్పి పరిస్థితిని మేనేజ్ చేస్తూ అక్కడే నిలబడుతుంది. అప్పుడే దూరం నుంచి ఒక పర్సన్ ఫార్మల్ కోటు సూటు వేసుకొని వస్తాడు. అతను ఇంకెవరో కాదు, జియాంగ్. ఈసారి జియాంగ్ పూర్తిగా వేరే లుక్లో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. మింజీకి గార్డియన్గా అతను అక్కడికి వచ్చాడు. మింజీ జియాంగ్ని చూసి షాక్ అవుతుంది. మీకేమైంది, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. జియాంగ్, నీ గార్డియన్ ఎవరూ రాలేదని బాధపడుతున్నావు కదా, అందుకే ఇప్పుడు నేను నీ గార్డియన్గా వచ్చాను, రా, టీచర్ని నేను వెళ్ళి కలుస్తానని చెప్తాడు. మింజీ కంగారుగా, మీరొస్తే ప్రాబ్లం అవుతుంది, అందరికీ నేను మీ చెల్లిని అని తెలిసిపోతుంది అని అంటుంది.
జియాంగ్, అది నాకు ఇంపార్టెంట్ కాదు. నీ గార్డియన్గా రావడం నాకు ఇంపార్టెంట్. అదే నాకు చాలు అని చెప్తాడు. అంటూ మింజీని దగ్గరికి వస్తాడు. మింజీ తనతో ఏదో చెప్పాలని చూస్తుంది. అంతలో ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మింజీ వెనక్కి తిరిగి చూడగానే అంకుల్, జియాంగ్, ఆంటీ ఇద్దరూ అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళని చూసిన జియాంగ్ డాడీ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఆంటీ మింజీని చూసి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పుంటే నేను తప్పకుండా వచ్చేదాన్ని కదా అని అంటుంది. ఆ తర్వాత జియాంగ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అతను చెప్పడం వల్లే నేను వచ్చానని అంటూ జియాంగ్ వైపుగా చూపిస్తుంది. అది విన్న మింజీ, అంటే జియాంగే ఆంటీకి ఫోన్ చేశాడా అని అనుకుంటుంది. ఆంటీ కూడా సరే, నేను మీటింగ్ అటెండ్ చేసి వస్తాను. ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను. రేపే తిరిగి వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్తారు. మింజీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మింజీ జియాంగ్ వైపుగా చూస్తుంది. నా కోసం ఫోన్ చేసి ఆంటీకి రమ్మని చెప్పింది మీరేనా అని అడుగుతుంది. అవును, నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా, అందుకే నేను చెప్పానని జియాంగ్ చెప్తాడు. ఇప్పుడు ఓకేనా, నీకు ప్రశాంతంగా ఉందా అని అడుగుతాడు. మింజీ చాలా హ్యాపీగా నవ్వుతుంది. తన కోసం జియాంగ్ ఎంతగా ఆలోచిస్తున్నాడని తనకి మరింత దగ్గరగా అనిపిస్తుంది. తర్వాత మింజీ తన ఫ్రెండ్ యాయాని కలుస్తుంది. యాయా షాకింగ్గా, ఇంతకాలం నీ అన్నయ్య గురించి నాకు చెప్పనే లేదు. ఇంత హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని అన్నయ్యలాగా దాచిపెట్టావా అని ఆట పట్టిస్తుంది. ఆ తర్వాత నీకు తన మీద ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయా, నిజం చెప్పు అని అడుగుతుంది. అది విన్న మింజీ షాకింగ్గా సిగ్గుపడుతూ ఉంటుంది. తన మొహం ఎర్రబడిపోతుంది. జియాంగ్తో కలిసి గడిపిన క్షణాలన్నీ తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ లేదు అలాంటిదేం లేదు అని మింజీ కవర్ చేస్తుంది. కానీ యాయా నమ్మదు. నాకెందుకో నమ్మకం రావడం లేదు. అతని గురించి మాట్లాడగానే నీ ఫేస్ మొత్తం ఎర్రబడిపోయింది. నువ్వు సిగ్గుపడుతున్నావు, నిజం చెప్పు అని అడుగుతుంది. మింజీ మాత్రం అదేం లేదు అంటూ తప్పించుకుంటుంది. అందరూ తర్వాత ఇంటికి వస్తారు. జియాంగ్ తన డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్, జియాంగ్, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. నేను అడిగే దానికి నిజంగా ఆన్సర్ చెప్పాలి అని అంటాడు. ఏంటి నాన్న అని జియాంగ్ అడుగుతాడు. దానికి ఆయన, నీకు తను నచ్చింది కదా అని అడుగుతాడు. జియాంగ్ షాకింగ్గా, ఏంటి నాన్న, మీరు నా నాన్న అని నాకు తెలుసు కదా అన్నట్టుగా చూస్తాడు. అంకుల్, నేను నీ నాన్ననే అయినా నీకెప్పుడు మంచిదే ఇవ్వాలని చూస్తున్నాను అని అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జియాంగ్ డాడీ అతనితో, నిన్ను నేను ఎప్పుడు నా కొడుకుగానే చూస్తాను. నాకున్న ఒకే ఒక వారసుడివి కూడా నువ్వే. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని అంటాడు. నీ అమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాను. ఇప్పటి వరకు ఆ మాటని నిలబెట్టుకున్నాను. ఇక ముందు కూడా నీకు హ్యాపీనెస్ ఇచ్చే ప్రతి పని చేస్తాను. నీకు ఆ అమ్మాయి నచ్చితే నాకు చెప్పు, నేనే ఆంటీతో మాట్లాడతాను అని అంటాడు. జియాంగ్ మాత్రం, అదేం లేదు నాన్న, మీరు అలా ఏమీ అనుకోకండి అని చెప్తాడు. కానీ నిజానికి జియాంగ్కి మింజీ అంటే ఇష్టమని అది ఆయనకు కూడా అర్థమైపోతుంది. జియాంగ్ తన మనసులో ఉన్న విషయం తన డాడీకి ఎలా చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. అంతలో ఆంటీ అందరికీ ఫుడ్ రెడీ అయింది, రండి అందరం కలిసి తిందామని పిలుస్తుంది. అందరూ కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ తినేస్తారు. వాళ్ళందరినీ అలా కలిసి చూడడం మింజీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే కదా ఒక పూర్తి ఫ్యామిలీ అంటే. తన పేరెంట్స్ విడిపోయిన తర్వాత మింజీ ఎక్కువగా ఒంటరిగానే పెరిగింది. తనని ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు జియాంగ్ ఫ్యామిలీతో కలిసి కూర్చుని తింటూ ఉంటే ఇంతమంది కలిసి ఉండడం ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ డే జియాంగ్ తన డాడీతో కలిసి తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడ జియాంగ్ తన అమ్మని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. అంకుల్, జియాంగ్, నీ అమ్మకి నేనిచ్చిన మాటని ఇప్పటి వరకు నిలబెట్టుకున్నాను. నిన్ను నా సొంత కొడుకులాగే చూసుకున్నాను. నువ్వు ఎప్పటికీ నా కొడుకువే. నీ పేరును కూడా నా పేరుతో మార్చాను. ఇక నీ లైఫ్ అంతా నువ్వు నా దగ్గరే ఉంటావు. నీకేది మంచిదో అది చేయడానికి నేనెప్పుడూ రెడీగా ఉంటాను అని అంటాడు. తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు, నీకెంత హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని అడుగుతాడు. జియాంగ్, నాకు డాక్టర్ అవ్వాలని ఉంది నాన్న అని అంటాడు. అంకుల్ షాకింగ్గా, ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావని అడుగుతాడు. దానికి జియాంగ్, మా అమ్మ సరైన ట్రీట్మెంట్ అందక చనిపోయింది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ట్రీట్మెంట్ చేయించుకోలేక ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు. అందరికీ హెల్ప్ చేయాలి. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలని కాపాడాలి. అందుకే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు.
అది విన్న అంకుల్, ఖచ్చితంగా డాక్టర్ అవ్వు, నీ కలని నెరవేర్చడానికి నా వల్ల ఎంత చేస్తాను అని మాటిస్తాడు. కొంతసేపటి తర్వాత అంకుల్ ఆంటీ తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతారు. అంకుల్ జియాంగ్తో, మింజీని జాగ్రత్తగా చూసుకో, నిన్ను నమ్మే తనని ఇక్కడ వదిలి వెళ్తున్నాను అని అంటాడు. జియాంగ్ నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తాడు. ఆంటీ మింజీతో, నీ అన్నయ్య జియాంగ్ చెప్పేది విని మంచిగా ఉండాలి, అర్థమైందా అని అంటుంది. అంతలో మింజీకి ఆంటీని వదిలి వెళ్ళడం చాలా బాధగా అనిపిస్తుంది. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఆంటీ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మింజీ ఇంకా జియాంగ్తోనే ఉంటుంది. జియాంగ్, అంకుల్ మీకు ఎవరంటే ఇష్టమని ఆంటీతో చెప్తూనే ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పరా అని అడుగుతుంది. జియాంగ్ మాత్రం చెప్పడానికి ఒప్పుకోడు. నువ్వు ముందు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని ఈ యూనివర్సిటీలో సీట్ సంపాదించు, ఆ తర్వాత నా మనసులో ఉన్న విషయం నీకు చెప్తానని అంటాడు. మింజీ వెంటనే, అయితే నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆ అమ్మాయి ఎవరో చెప్తారా అని అడుగుతుంది. ఆ తర్వాత దారిలో కనిపించే అమ్మాయిల్ని చూస్తూ తన లేదంటే పక్క క్లాస్లో ఉన్న అమ్మాయా అంటూ ఊహించుకుంటూ ఉంటుంది. జియాంగ్ నవ్వుతూ, వాళ్ళెవరూ కాదు, నువ్వు ముందు మంచి మార్క్స్ తెచ్చుకో, అప్పుడు నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో నీకు తప్పకుండా చెప్తానని అంటాడు. మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలో మింజీ కజిన్ అక్కడికి వస్తాడు. అతను జియాంగ్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని జియాంగ్ మీద వేస్తూ, ఇక నుంచి తనకి దూరంగా ఉండు, అదే నీకు మంచిది అని అంటాడు. జియాంగ్కి కోపం వస్తుంది. నువ్వెందుకు ఇలా ఓవర్గా మాట్లాడుతున్నావు, నువ్వు మా ఫ్యామిలీలో ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు మింజీ వెంటనే జియాంగ్ వైపు చూస్తూ, నాకు జియాంగ్తోనే ఉండడం ఇష్టమని చెప్తుంది. ఆ మాట విన్న జియాంగ్కి ఒక్కసారిగా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఇక యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడతాయి. అందరూ బాగా చదువుకుంటూ ఉంటారు. టీచరు, మన క్లాస్ నుంచి ఈ యూనివర్సిటీలో చేరే ఛాన్సు ముగ్గురికి మాత్రమే ఉంది అని చెప్తారు. తర్వాత సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ పేర్లు కూడా చెప్తారు. అందులో మింజీ పేరు కూడా ఉంటుంది. నేను కూడా ఆ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నానా అని మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీ అవుతుంది. మింజీ ఇక హ్యాపీగా ఉండడం చూసి జియాంగ్, నేను నీకు నచ్చే ఒక ప్లేస్కి తీసుకెళ్తానని అంటాడు. మింజీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. జియాంగ్, వెళ్ళి చూస్తే నీకే తెలుస్తుంది, నీకు చాలా నచ్చుతుంది అని అంటాడు. అలా తనని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ పెద్ద మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. చుట్టూ అందరూ పాటలు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. నిన్ను ఈ ఎంజాయ్మెంట్ కోసమే ఇక్కడికి తీసుకొని వచ్చానని జియాంగ్ చెప్తాడు. మింజీ కూడా చాలా హ్యాపీగా తనతో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ మింజీకి ఒక్కసారిగా జియాంగ్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. నేను ఎగ్జామ్లో పాస్ అయితే మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్తానన్నారు కదా, ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. జియాంగ్ తన వైపుగా చూస్తూ ఐ లవ్ యూ అని చెప్తాడు. అదే టైంలో అక్కడ పెద్ద సౌండ్తో ఒక ఫైర్ వర్క్ పేలుతుంది. ఆ సౌండ్ వల్ల మింజీకి జియాంగ్ చెప్పిన మాట సరిగ్గా వినిపించదు. జియాంగ్ చెప్పాల్సిన మాట మధ్యలోనే ఆగిపోతుంది. మింజీ, ఏదో చెప్పబోయారు కదా, ఏంటి అని అడుగుతుంది. జియాంగ్ వెంటనే ఏమీ లేదని తప్పించుకుంటాడు. ఇద్దరూ మళ్ళీ ఆ ఫెస్టివల్ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇక యూనివర్సిటీలో చేరాలంటే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. జియాంగ్, మింజీ ఇద్దరూ కలిసి బాగా చదువుకుంటారు. ఒకే క్లాస్లో ఉండడం వల్ల జియాంగ్కి మింజీకి ట్యూషన్ చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఇద్దరూ కలిసి చదువుకుంటూ చివరికి అన్ని ఎగ్జామ్స్ని పూర్తి చేస్తారు. ఎగ్జామ్స్ అయిపోయాక తర్వాత మింజీ ఇక సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. తను బయటికి వెళ్ళడానికి తన బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే యాయా ఫోన్ చేస్తుంది. అరే, మన గ్రాడ్యుయేషన్ అయిపోబోతుంది కదా, ఇప్పటికైనా మా పార్టీకి రా, తొందరగా రా, మేమంతా నీకోసం వెయిట్ చేస్తున్నామని అంటుంది. మింజీ నేను రానని అంటుంది. యాయా వెంటనే నువ్వు రావా, జియాంగ్ కూడా వస్తున్నాడు కదా అని అడుగుతుంది. జియాంగ్ వస్తున్నాడని వినగానే మింజీ ఆలోచనలో పడుతుంది. అవునా, అతను కూడా వస్తున్నాడా అని అనుకుంటుంది. అయితే సరే, నేను వస్తానని యాయాతో చెప్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత జియాంగ్ని చూడ్డానికి వెళ్ళాలని మింజీ మనసులో అనుకుంటుంది. ఇక పార్టీలో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ జియాంగ్ ఇంకా కనిపించడు. మింజీకి కాస్త బాధగా అనిపిస్తుంది. అతను ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను తొందరలోనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోతున్నాను, వెళ్ళేలోపు తనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. అంతలో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి చూసేసరికి జియాంగ్ అక్కడ నిలబడి ఉంటాడు. జియాంగ్ని చూసిన వెంటనే మింజీ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. తను వెంటనే తన వైపుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది.
జియాంగ్ వైపుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా పరిగెత్తుకుని వెళ్ళి గట్టిగా తనని హక్ చేసుకుంటుంది. ఇద్దరూ ప్రేమగా దగ్గరవుతారు. మింజీ నాకు ముద్దు పెడుతున్నారు కానీ ఇప్పటికీ ప్రపోజ్ కూడా చేయలేదు అని అంటుంది. అప్పుడు జియాంగ్ తన మనసులో ఉన్న మాటని బయటపెట్టి, నా మనసులో ఉన్నది నువ్వే మింజీ, నా గర్ల్ ఫ్రెండ్గా అవుతావా అని ప్రపోజ్ చేస్తాడు. ఆ మాట విన్న మింజీ హ్యాపీగా తనని కిస్ పెడుతుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ తనకి గుర్తుకొస్తాయి. ముఖ్యంగా జియాంగ్ చిన్నప్పుడు తనని పెళ్లి చేసుకుంటానని చేసిన ప్రామిస్ గుర్తుకొస్తుంది. ఇద్దరూ హ్యాపీగా నవ్వుకుంటారు. అప్పుడే ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ కపుల్ అయ్యారని తెలుసుకొని సరదాగా ఆట పట్టిస్తారు. కొద్ది డేస్లో వాళ్ళ ప్రేమ మొత్తం కాలేజ్కి తెలిసిపోతుంది. సమ్మర్లో ఇద్దరూ కలిసి హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు. జియాంగ్కి యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చినా మింజీకి వస్తుందా లేదా అని ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి మింజీకి కూడా అదే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. మింజీ హ్యాపీ అవుతుంది. జియాంగ్ తనని హక్ చేసుకొని, ఇక మనమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం, నువ్వే నా లక్కీ స్టార్ అని అంటాడు. ఇద్దరూ కలిసి చాలా క్యూట్గా రొమాంటిక్గా డేస్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఆంటీ మింజీని 2 రోజుల పాటు తన దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తుంది. విడిపోవడం ఇద్దరికీ చాలా బాధగా అనిపిస్తుంది. బయలుదేరే ముందు జియాంగ్ మింజీకి ఒక పెండెంట్ గిఫ్ట్గా ఇచ్చి, ఇది ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో, అప్పుడు నేను నీతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. మింజీ కూడా తన సేవింగ్స్ ఉన్న కార్డ్ని తనకిస్తుంది. మింజీ వెళ్ళిపోయిన తర్వాత జియాంగ్కి తన బయాలజికల్ ఫాదర్ జైలు నుంచి బయటికి వచ్చాడని తెలుస్తుంది. కానీ జియాంగ్ తన్ని కలవడానికి ఒప్పుకోడు. కొన్ని డేస్ తర్వాత యూనివర్సిటీలో మింజీ జియాంగ్ మళ్ళీ కలుసుకుంటారు. మింజీ తనని చూసిన వెంటనే హక్ చేసుకుని, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటుంది. రిజిస్ట్రేషన్ టైంలో సీనియర్స్ జియాంగ్ ఎవరు అని అడగడంతో మింజీ సిగ్గుపడుతూ ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. తర్వాత జియాంగ్ తనని హాస్టల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ మింజీ పాత ఫ్రెండ్ షయు తన రూమ్మేట్గా ఉండడం చూసి మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియాంగ్ని కూడా తన బాయ్ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేస్తుంది. యూనివర్సిటీలో జియాంగ్ అందరికీ ఫుడ్ తీసుకొని ఇస్తాడు. అతని కేరింగ్ చూసి మిగతా అమ్మాయిలు మింజీని ఆట పట్టిస్తారు. తర్వాత జియాంగ్ మింజీని తన రూమ్కి తీసుకెళ్ళి ఇద్దరు కొంత టైంని రొమాంటిక్గా స్పెండ్ చేస్తారు. క్లాస్ జరుగుతున్న టైంలో కూడా జియాంగ్ మింజీని చూడ్డానికి వస్తాడు. నా లవర్ని చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్పడంతో మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ కలిసి క్యాంపస్లో నడుస్తూ ప్రేమగా టైంని స్పెండ్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరిని జియాంగ్ డాడీ దూరం నుంచి గమనిస్తూ ఫొటోస్ని తీస్తాడు. ఆ ఫొటోస్తో జియాంగ్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతాడు. మింజీకి ఏమైనా చేస్తానని బెదిరించడంతో జియాంగ్ భయపడి కొంత డబ్బులు ఇచ్చి ఇక తన దగ్గరికి రావద్దని చెప్తాడు. ఆ తర్వాత జియాంగ్ రూమ్కి వెళ్తూ ఉండగా కరెంటు పోతుంది. చీకటి కనిపించగానే చిన్నప్పటి భయంకరమైన జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తను చాలా భయపడిపోతాడు. మింజీ ఫోన్ చేసిన తన ప్రాబ్లంని తనతో చెప్పకుండా తనకి పనుందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక వీకెండ్లో మింజీ తన ఫ్రెండ్తో రెస్టారెంట్కి వెళ్ళగా అక్కడ జియాంగ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ కనిపిస్తాడు. డబ్బులు అవసరం కావడంతో పని చేస్తున్నానని చెప్తాడు. మింజీ కూడా తనతో కలిసి పనిచేస్తానని చెప్పినా నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టు అని జియాంగ్ ఒప్పుకోడు. రెస్టారెంట్ క్లోజ్ చేసే టైంకి జియాంగ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి వస్తువులు తీస్తూ ఉండగా మళ్ళీ కరెంటు పోతుంది. పూర్తిగా చీకట్లో చిక్కుకున్న తనకి చిన్ననాటి భయం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. భయంతో తన చేతుల్ని గీసుకోవడంతో గాయాలై బ్లడ్ వచ్చినా తనకి తెలియదు. ఇక్కడ జియాంగ్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో మింజీ టెన్షన్ పడి తనని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. చివరికి స్టోర్ రూమ్లో చీకట్లో కూర్చుని ఉన్న జియాంగ్ని చూసి షాక్ అయిపోతుంది. మింజీని చూడగానే జియాంగ్ తనని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తాడు. తన చేతుల మీద ఉన్న గాయాలు చూసి మింజీ కూడా ఏడుస్తుంది. ఇంటికి తీసుకుని వచ్చి తన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మీరిక ఇలా కష్టపడకండి, మీకేం జరిగినా నేను చూడలేను అని మింజీ బాధపడుతుంది. జియాంగ్ కూడా నాకు భయం వేసినప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావనే నమ్మకం వచ్చింది అని అంటాడు. చివరికి మింజీ తనకి ధైర్యం చెప్తూ ఇక తనని ఒంటరిగా వదిలిపెట్టొద్దని చెప్పడంతో ఇద్దరూ గట్టిగా హక్ చేసుకుంటారు. మింజీ జియాంగ్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. ఇద్దరూ కలిసి ఉన్న టైంలో జియాంగ్ తన మనసులోని కోరికని చెప్తూ గ్రాడ్యుయేషన్ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుని మనకంటూ ఒక ఇల్లు, ప్రశాంతమైన లైఫ్ని స్పెండ్ చేయాలి అని అంటాడు. మింజీ కూడా అదే కోరుకుంటున్నానని చెప్పి చిన్నప్పుడు చేసుకున్న పింకీ ప్రామిస్ని గుర్తు చేస్తుంది. ఇద్దరూ లైఫ్ అంతా కలిసి ఉంటామని మళ్ళీ ప్రామిస్ చేసుకుంటారు.
ఇక ఇంకోవైపు జియాంగ్ వల్ల బయోలాజికల్ ఫాదర్ మందు తాగి రెస్టారెంట్ దగ్గరకు వచ్చి జియాంగ్ని పిలుస్తూ గొడవ చేస్తూ ఉంటాడు. మింజీ అక్కడికి రావడంతో జియాంగ్ తనకి ఏమీ కాకూడదని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మింజీ మాత్రం జియాంగ్ కోసం ఒక చిన్న లైట్ తీసుకొచ్చానని చెప్తుంది. చీకటంటే భయపడే జియాంగ్ కోసం తను చేసిన ఆ కేర్ చూసి జియాంగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. అంతలో జియాంగ్ వల్ల డాడీ వచ్చి తనని తిడుతూ కొట్టడానికి చూస్తాడు. మింజీ మాత్రం ధైర్యంగా అతన్ని అడ్డుకుని చిన్నప్పటి నుంచి జియాంగ్ని నువ్వు ఎంతగా టార్చర్ చేశావో మాకు తెలుసు, ఇక మీద అతని మీద చేయి వేయొద్దు అని గట్టిగా బెదిరిస్తుంది. జియాంగ్ కూడా అతని చేయి పట్టుకుని ఇక మీద తనని లేదంటే మింజీని ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్తాడు. మింజీ తనకి అండగా నిలబడ్డంతో జియాంగ్ నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాకు ఇలాంటి భయం అనిపించట్లేదు అని అంటాడు. తర్వాత మింజీ జియాంగ్ తన డాడీ కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు ఇస్తున్న విషయం తెలుసుకొని నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను, నీ గతం నుంచి బయటపడే వరకు నీతోనే ఉంటానని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత జియాంగ్ తన బయోలాజికల్ డాడీని కలిసి గతంలో తనని టార్చర్ చేసిన విషయాలన్నీ తన దగ్గర ఉన్నాయని, ఇక మీద మింజీని కూడా ఇబ్బంది పెడితే ఊరుకోనని చెప్తాడు. అప్పుడే జియాంగ్ వాళ్ళ డాడీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అతనికి క్యాన్సర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. జియాంగ్ నువ్వు నాకు చాలా బాధనిచ్చావు, అయినా నువ్వు నా డాడీవి కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాను, అంతకంటే ఎక్కువగా నేను ఇంకేమీ చేయలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత అతని డాడీ కాలేజ్లో సెక్యూరిటీగా పనిచేసిన గతంలో చేసిన పనుల కారణంగా ఆ జాబ్ కూడా పోతుంది. ఇక అతను తమ జీవితాల్లోకి రాడని జియాంగ్ మింజీకి చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు తమ చదువు మీద పూర్తిగా ఫోకస్ చేస్తారు. జియాంగ్ డాక్టర్ అవ్వాలనే తన కల కోసం కష్టపడుతూ ఉంటే మింజీ కూడా తన చదువులో బిజీ అయిపోతుంది. ఇద్దరు ఒకరికొకరు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ తమ ఫ్యూచర్ కోసం కలిసి కష్టపడతారు. చివరికి వాళ్ళ చదువు అయిపోతుంది. జియాంగ్ డాక్టర్ అవుతాడు. ఆ తర్వాత మింజీకి పెళ్లి ప్రపోజ్ చేయడానికి అందంగా డెకరేషన్ చేసి ఫ్లవర్స్ ఇంకా రింగ్ తీసుకొని వస్తాడు. మోకాల మీద కూర్చుని మింజీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. చిన్నప్పుడు నువ్వు నన్ను నీ హస్బెండ్గా ఉంటామని అడిగావు కదా, ఇప్పుడు నేను నిజంగా నిన్ను అడుగుతున్నాను, నువ్వు నా వైఫ్గా ఉంటావా అని ప్రేమగా చెప్తాడు. అది విన్న మింజీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు చేసుకున్న పింకీ ప్రామిస్ని గుర్తు చేసుకుని జియాంగ్తో లైఫ్ అంతా కలిసి ఉంటానని మళ్ళీ ప్రామిస్ చేస్తుంది. నేను నీ వైఫ్గా ఉంటాను, లైఫ్ అంతా నీతోనే ఉంటానని జియాంగ్కి చెప్తుంది. అలా ఇద్దరు హ్యాపీగా హక్ చేసుకుంటారు. అంతలో మింజీ కజిన్ వచ్చి నీకు మంచి ఫ్యూచర్ రావాలని అనుకున్నాను, కానీ నీకు జియాంగ్ అంటే ఇష్టమైతే నువ్వు అతనితో హ్యాపీగా ఉంటే నాకు ఓకేలే అని చెప్తాడు. జియాంగ్ని కూడా బెదిరిస్తూ మింజీని ఎప్పుడైనా బాధ పెడితే మాత్రం ఊరుకోను అని అంటాడు. జియాంగ్ కూడా తనని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తాడు. ఆ తర్వాత జియాంగ్ మింజీ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అంకుల్ ఆంటీకి చెప్తారు. ఫస్ట్ షాక్ అయినా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రేమకి సపోర్ట్ చేస్తారు. ఇద్దరూ పెళ్ళి రిజిస్టర్ చేసుకోవడానికి సివిల్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఏడుస్తున్న ఒక చిన్న అమ్మాయిని చూసిన మింజీకి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తన పేరెంట్స్ విడిపోయిన టైంలో ఇదే ప్లేస్కి వచ్చిన మ్యాటర్ గుర్తు చేసుకుంటుంది. కానీ ఈసారి అదే ప్లేస్కి జియాంగ్తో కలిసి తన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి వస్తుంది. చివరికి ఇద్దరు అధికారికంగా మ్యారేజ్ రిజిస్టర్ చేసుకొని హ్యాపీగా ఫొటోస్ దిగుతారు. తర్వాత జియాంగ్ ముందుగానే రెడీ చేసిన అందమైన ఇంటికి మింజీని తీసుకెళ్తాడు. ఇల్లు మొత్తం తనకి నచ్చేలాగే డెకరేట్ చేసి ఉండడంతో మింజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ తమ కొత్త లైఫ్ని ప్రేమగా స్టార్ట్ చేస్తారు. కాలం గడిచే కొద్దీ జియాంగ్ డాక్టర్ అవుతాడు. తను ఎంత బిజీగా ఉన్నా మింజీ తనని ఎంతో కేర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి నర్సు డిన్నర్కి పిలిచినా నాకు పెళ్ళైంది అని చెప్పి జియాంగ్ తనని పంపించేస్తాడు. అది చూసిన మింజీ నవ్వుతూ తన కోసం ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి తినిపిస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు కేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కొంతకాలం తర్వాత మింజీ ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళ పెళ్ళి పార్టీలో మింజీని చూసిన జియాంగ్కి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు మింజీ తనకి క్యాండీ ఇచ్చి తననే పెళ్లి చేసుకుంటానని చెప్పిన మ్యాటర్ నుంచి ఇద్దరూ కలిసి ఎదుర్కొన్న ప్రతి కష్టం వరకు అన్నీ తన కళ్ళ ముందుగా ముదిలుతాయి. పెళ్లి టైంలో మింజీ ఆంటీ తనని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోని జియాంగ్కి చెప్తుంది. జియాంగ్ కూడా నేను తనని లైఫ్ అంతా వదిలిపెట్టను అని మాటిస్తాడు. ఇద్దరు రింగ్స్ మార్చుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముందు పెళ్లి చేసుకుంటారు. ఫ్రెండ్స్ అడగడంతో అందరి ముందు క్యూట్గా కిస్ కూడా చేసుకుంటారు.
చివరికి చిన్నప్పటి నుంచి కలలు కన్న లైఫ్ జియాంగ్ మింజీ ఇద్దరికీ నిజమవుతుంది. కొంతకాలం తర్వాత మింజీకి ఒక క్యూట్ పాప పుడుతుంది. తమ చిన్ననాటి పింకీ ప్రామిస్ నిజమై ఇప్పుడు తమకంటూ ఒక అందమైన ఫ్యామిలీ ఉండడంతో జియాంగ్ మింజీ హ్యాపీగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు ఎన్నో కష్టాలు దాటుకుని చివరికి ఒకరినొకరు పెళ్లి చేసుకుని తమ కలల లైఫ్ని సొంతం చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.